ముఖంపై మొటిమొచ్చిందంటే చూసేందుకు అసహ్యంగా కనిపించడంతో పాటు నొప్పిగా కూడా ఉంటుంది. మార్కెట్లో దొరికే రకరకాల ఖరీదైన క్రీములన్నీ వాడినా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. అయితే మొటిమలు నివారించడానికి ఇంట్లోనే ఈ చిట్కాలను పాటించడం వల్ల తొందరగా ఉపశమనం లభిస్తుంది. తరచూ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. బయట తిరిగే వాళ్ళకి చర్మ రంధ్రాల్లో దుమ్ము చేరి మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖాన్ని రెగ్యులర్ గా శుభ్రం చేసుకోకపోతే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఆ ప్రదేశంలో వైట్ హెడ్, బ్లాక్ హెడ్స్ వచ్చి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. చర్మానికి రెగ్యులర్ గా మాయిశ్చరైజ్ చేయడంతో చర్మం సాఫ్ట్, షైనీగా ఉంటుంది. ముఖంలో మొటిమలు సమస్యాత్మకంగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే చేతులతో మరియు గోళ్లతో మొటిమలను టచ్ చేస్తే అవి మరింత ఎక్కువ అవుతూ ఉంటాయి. మొటిమలను స్క్రాచ్ చేయడంతో తగ్గడం కూడా ఆలస్యమవుతుంది. అంతేకాకుండా మచ్చలు ఏర్పడి మరింత అసహ్యంగా కనిపిస్తారు. క్రీమ్లు, లోషన్లు పైకి మాత్రమే మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తాయి. అంతర్గతంగా శుభ్రం కావాలంటే మాత్రం తగినన్ని నీళ్లు తాగాల్సిందే. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు చెప్తున్నారు. పరిమితికి మించి మేకప్ వేసుకోవడం, రెగ్యులర్ గా మేకప్ లో ఉండడం వల్ల కూడా మొటిమలు ఎక్కువగా వస్తాయి. సూర్యరశ్మి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే పరిమితి మించితే మాత్రం చర్మ సమస్యలు తప్పవు. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే ఎక్కువ ఎండలోకి వెళ్ళకపోవడమే మంచిది. మంచి సన్ క్రీమ్ ను కూడా వాడాలి. సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. అధిక ఒత్తిడి వల్ల కూడా మొటిమలు వస్తాయి, జాగ్రత్త. ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు, స్ట్రెస్ఫుల్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు మొటిమలు క్రమంగా పెరిగిపోతాయి. మానసిక ప్రభావం మొటిమలపై ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులను దూరం చేయడమే కాదు, చర్మం కూడా మెరుస్తుంది. మొటిమల చికిత్సలలో చర్మ సంరక్షణ చిట్కాలలో ఒకటి, ముఖం మీద అవాంఛిత రోమాలు లేకుండా చూడాలి. చర్మం మీద ఉండే జుట్టు ఆయిలీగా మారడం వల్ల స్కిన్ ఇరిటేషన్, మొటిమలకు కారణమవుతుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, డిస్ఇన్ఫెక్ట్, హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. తేనెను నేరుగా ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం క్లియర్, హెల్దీగా మారుతుంది. ఇలా వారానికి 2 సార్లు చేయాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తాయి. ముఖ్యంగా చెమట ద్వారా చర్మంలోని టాక్సిన్స్ ను బయటికి పంపిస్తాయి. చర్మంలోని మలినాలను తొలగించుకుంటేనే మొటిమలను నివారించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.